దేవదూతలు ఆరాధించారు యేసయ్య పుట్టినప్పుడు. నిజానికి దేవదూతల పని నిత్యము ప్రభువుని ఆరాధించటమే. కానీ ఈ సమయంలో ఆయనకు మానవుల పట్ల ఉన్న ప్రేమను చూసి దేవుడే మానవుడిగా పుట్టినప్పుడు వాళ్ళు మరలా కొంచెం ఆ పరలోకం నుంచి కొంచెం కింది దిగారేమో, ఆ ఆకాశంలోకి వచ్చి కోటాను కోట్ల దూతలు ఆయన్ని ఆరాధిస్తుంది. నిజానికి మనం గమనిస్తే యేసయ్య పుట్టినప్పుడు ఆయనకి చాలా అవసరాలు ఉన్నాయి. దేవదూతలు కావాలంటే రండి మీకు ఇప్పటికిప్పుడు నిమిషాల్లో ఒక మంచి రాజభవనం కడతామని అనగలరా అనలేరు. కానీ వాళ్ళు ఏమిస్తున్నారు? దేవునికి ఆరాధన ఇస్తున్నారు. యేసయ్యకు కావాల్సింది ఆరాధన, పరుపు కాదు, దోమలు తెరగాదు. దేవుని కోరిక ఏంటంటే నువ్వు ఆయనను ఆరాధించాలి. ఆయన కోరిక దేవదూతలకు తెలుసు కాబట్టి వెంటనే దేవదూతలు ఆయన్ని ఆరాధించారు. నువ్వు ఆరాధిస్తున్నావా? నీవు దేవునిని ఆరాధించడం నేర్చుకోవాలా. చాలా మంది ఏమనుకుంటారంటే నేను కానుకిస్తున్నా దేవుడు హ్యాపీ అనుకుంటారు. ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో.